ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఈరోజు 27/6/2025 నేటి న్యూస్ ఫాస్ట్గా చూసేద్దాం. అన్ని న్యూస్ పేపర్లో మెయిన్గా శుభాంశు శుక్ల గురించి ఇచ్చారు. నింగినంటిన సంబరాలు, ఐఎస్ఎస్లోకి శుభ స్వాగతం అంటూ, ఇంకా శుభాంశుకు అంతరిక్ష యాత్ర సఫలం కావాలని. అసలు ఐఎస్ఎస్ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అండి. ఇది 5 దేశాల ద్వారా స్పేస్ ఏజెన్సీస్ ద్వారా నిర్మించబడినది. ఇది భూమి నుండి 250 మైల్స్ దూరంలో హైట్లో తిరుగుతూ ఉంటుంది. రగ్లీ చెప్పాలంటే 93 మినిట్స్కి ఒక ఎర్త్ ఆర్బిట్ చేస్తుందండి. మన రోజుకు వచ్చేసి ఇది సుమారు 15.5 సార్లు తిరుగుతుందండి భూమి చుట్టూ ఒక రోజులో. ఇంకా దీని గురించి మరిన్ని వివరాలకు సపరేట్ వీడియో చేసుకొని డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే చాలా మంచి టాపిక్ ఇది. అయితే శుభాంశు శుక్ల కంటే ముందు 5 వెళ్ళారండి మన ఇండియన్ ఆరిజిన్స్. ఎవరెవరంటే రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల, వీళ్ళ 5 వెళ్ళారండి. చూడండి, అన్ని న్యూస్ పేపర్లో శుభాంశు శుక్ల గురించి ఇచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తున్న శుభాంశు శుక్ల అని, ఐఎస్ఎస్లోకి శుభ స్వాగతం అంటూ అన్ని మేజర్ న్యూస్ పేపర్లలో ఈయన గురించి ఇచ్చారు. అంతరిక్ష ఈయన గురించి రాకేష్ శర్మ కొంచెం ఆయన ఆర్టికల్ కొన్ని ప్రింట్ చేశారు. ఇంకా నెక్స్ట్ మేజర్ న్యూస్కి వచ్చేస్తే డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలైన కేసులే. ఇక కాలేజీలో కానీ స్కూల్లో కానీ డ్రగ్స్తో పట్టుబడితే ఆ యాజమాన్యం పైనే కేసులు వేస్తామని రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది. స్కూళ్ళు కాలేజీలో గంజాయి కనిపిస్తే యాజమాన్యులపైన కేసు తప్పవు అంటూ న్యూస్లో వచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర. మన హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా జాబ్స్ పోస్టులు ఉన్నాయంటే త్వరలో 1300 పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఇంకా డెంటల్ అసిస్టెంట్, సర్జన్, ఈ వివిధ పోస్టులు ఉన్నాయంట. ఏడాదిన్నరలో 8000 ఉద్యోగాలు ఫిలప్ చేశారంట హెల్త్ డిపార్ట్మెంట్లో. ఇంకా మన నోటిఫికేషన్ విషయానికి వస్తే సీడాక్లో తిరువనంతపురంలో ఇంటర్వ్యూలని, ఇంకా సీనియర్ డెంటిస్ట్ పోస్టులు, ఆశా వర్కర్ పోస్టులు, అన్నమయ్య జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు, జామర్ లారీస్లో పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అంటండి, సాగర్ మూలాల్లో పోస్టులు. sdcindia.comలో వెబ్సైట్లో వెళ్ళి చూడండి. ఇది చివరి తేదీ ఆగస్టు 4 వరకు ఉన్నది. లీగల్, ఐటీ, ఫైనాన్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓషన్ టెక్నాలజీలో పోస్టులు ఉంటా. జాబ్ నోటిఫికేషన్ ఇంకా వేరే న్యూస్ పేపర్లు చూస్తే మిషనిస్ట్ పోస్టులు, టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఇస్రోలో సైంటిస్ట్ పోస్టులు అంటూ వచ్చాయి. ఇంకా పాల్వంచ మెడికల్ కాలేజ్లో పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయంట. ఈ పాల్వంచనే కాదండి, ప్రతి హాస్పిటళ్ళలో చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నేను బ్లడ్ టెస్ట్ కోసం ఒక 3 days హాస్పిటల్ అయితే 3 days కూడా స్టాఫ్ లేరంట. పొద్దున్న వెళ్తే సాయంత్రం అంటారు, సాయంత్రం వెళ్తే మార్నింగ్ రామంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు తీపి కబుర్ అంట, ఉరుట అంట. ₹180 కోట్ల వైద్య బిల్లులు విడుదల చేసిందంట. ఇది 26,519 మంది ఉద్యోగులకు, పెన్షన్దారులకు లబ్ధి. ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలా, ఎందుకంటే వాళ్ళ ఎప్పుడో పెండింగ్ ఉన్న మెడికల్ బిల్స్ అన్నీ రిలీజ్ అయినాయి. విద్యార్థులపై అదనపు భారం. ఇది ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీల పెంపకంతోనే విద్యార్థులపైన కూడా కొంచెం భారం పెరిగిందంట. నెలకు 70 లక్షల పైగా భారం పడుతుందంట స్టూడెంట్స్ మీద. ఇంకో న్యూస్ వస్తే పార్లమెంట్ కాదు రాజ్యాంగమే అత్యున్నతం అని హైయెస్ట్ అని చెప్పి అంటుంది. 3 వ్యవస్థలకు దాని కింద పనిచేస్తాయి. రాజ్యాంగం మూలిక స్వరూపాన్ని మార్చలేరు అని మన సిజేఐ గవాయ్ గారు చెప్పారు. అన్నిటికీ పార్లమెంటు, అన్నిటికీ 3 వ్యవస్థలకు కూడా రాజ్యాంగమే అని ఈయన వాదన. ఇదండి ఈరోజు మెయిన్ న్యూస్. మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం రేపు వరకు ఎదురు చూద్దాం. అందరికీ శుభదినం అండి.